ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో తీసుకున్న నిధులను ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో తీసుకున్న నిధులను ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో తీసుకున్న నిధులను పరిరక్షించాలి. సంక్షేమ బోర్డులు రమణ కార్మిక సంక్షేమ బోర్డును నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలి. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను సంక్షేమ బోర్డుపై సుప్రీంకోర్టు ఆదేశాలను కల్పించాలి. ఈఎస్ఐపిఎఫ్ లాంటి సౌకర్యాలు నిర్మాణ రంగ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును కార్మికుల సంక్షేమ బోర్డును కార్మికుల సంక్షేమ బోర్డును ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత అమలు చేయాలి. సంక్షేమ పథకాలను కల్పించాలి. ఈఎస్ఐపిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు నిర్మాణ రంగ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు నిర్మాణ రంగ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు నిర్మాణ రంగ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలి. సంక్షేమ బోర్డులో పథకాలను నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పథకాలను నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పథకాలను రద్దా వెంకట్రావు ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక సంఘం ప్రెసిడెంట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిసిఎల్ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నేపథ్యం, కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం అవుతున్నది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యమైంది. ఆ సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని గిఫ్టుగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలతో సంబంధం లేకుండా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మెటర్నెట్, హాస్పిటలైజేషన్, న్యాచురల్ డెత్, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ వగైరా పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలను పెంచి ఇచ్చే విధంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని బేషరతుగా అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చూడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఎందుకంటే ఉచిత ఇసుక అందుబాటులో ఉన్నప్పుడు నిర్మాణాలు అత్యధికంగా జరగడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగ కార్మికులకు పని కలగడానికి అవకాశం ఉంటుంది, పని కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఉచిత ఇసుక పథకం చెప్పారే కానీ ఆ పథకం అమలు తీరు సక్రమంగా లేదు. దానిపై ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ని వేసి డ్రైవ్ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తంగా ఈ సంక్షేమ బోర్డుని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. ఏదైతే గత ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుని ఖర్చు పెట్టారు. ఆ యొక్క డబ్బుని ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులోనే జమ చేయాలని గిఫ్టుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను పూర్తిగా కార్మికులకు అందే విధంగా, కార్మికులకు రక్షణగా ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం చేసుకునే విషయంలో నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ చట్టబద్ధమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వైద్యరీత్యా ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దూరదృష్టితోటి ఈ యొక్క ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.